రివర్స్లో వేయద్దు ఇటు. మహాలక్ష్మి ఆలయం ఇది కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం. ఈ శక్తిపీఠానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రళయకాలంలో మొత్తం ప్రపంచం మునిగిపోయినప్పుడు కాశీలాగా ఈ ఆలయాన్ని, ఈ ఏరియాను అమ్మవారి చేయితో ఎత్తి పట్టుకుంటుంది కాబట్టి అభిముక్తి క్షేత్రం అంటారు ఈ గుడిని. అందరు చూడండి. గ్రీన్ ఇక్కడ అట్లనే అవునా? దీంట్లో గ్రీన్ కనిపిస్తుంది. అది వైట్ లైట్, దీంట్లో గ్రీన్ కనిపిస్తూ ఉంది. అన్ని అమ్మవారి ఆలయం చుట్టూ షాప్స్ అన్నమాట. మనం ఇప్పుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ ప్రదక్షిణగా మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అమ్మవారి ఆలయాన్ని చూపిస్తున్నాను అన్నమాట. అదిగోండి గోపురాలు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. గణేశ మందిర్, సిద్ధి వినాయకుడు మనవని, అమ్మవారి ఊయల, ఈరోజు అమ్మవారు దీపస్తంభాలు. ఈ గుడి ఎట్లా అంటే, ఈ గుడిలో లక్ష్మీదేవి ఒకటే కాదనమాట, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ మీకు 4 గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాశ్రీచక్ర యంత్ర గోపురములు ఇవన్నీ. దత్తాత్రేయుడు, త్రిగుణాత్మకాయ విద్మహే ధ్యానిష్టాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాము. మహాలక్ష్మి మందిరము శ్రీచక్ర మొదటి ప్రాకారం ఆకారంలో ఉందన్నమాట ఈ ఆలయము. మూపురాలు ఎట్లా ఉంటాయో మనం శ్రీచక్రంలోకి ప్రవేశించేటప్పుడు మొదటి ద్వారం. త్రైలోక్య మోహన చక్రం. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. క్యూ లైన్. అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. దాక్షాయని, దక్షయజ్ఞ వినాశిని. దక్షిణ ద్వారం. కాళభైరవుడు, కాళికాదేవి. కాళకాలాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. శనేశ్వరుడు. తూల్జా భవానీ మందిరం. ఇవన్నీ
అమ్మవారి ఆలయ ప్రాకారంలో ఉన్నాయంటే లక్ష్మీదేవి మనల్ని కటాక్షించాలంటే ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళకి మనం నమస్కారం చెయ్యాలి అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకోండి మనము స్టార్ట్ అయిన దగ్గరకు వచ్చినాము. మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మన వాళ్ళ దగ్గరకు వచ్చేసినాము. శివమ్మ గారు కూర్చొని ఉన్నారు. స్నిగ్ధ గారు ఇక్కడ ఎక్కడో ఉన్నారు. ఇక్కడ స్నిగ్ధ గారు. మన వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ మనం వచ్చేసినాం.